సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తెలిపారు. ఇక రిజర్వేషన్లకు అడ్డుపడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆత్మాభిమానంతోనే ఈరోజు దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలలో మేనిఫెస్టోలలో హామీలు ఇచ్చి ఇవాళ 42% తప్పకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ విషయాలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు కాలయాపన చేస్తూ న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా జీవాల పేరు మీద కాలయాపన చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుడి చేతుల నుంచి ఎడమ చేతులు గుంజుకున్నట్టు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గ నాయకులతోనే కోర్టుల్లో కేసులు ఎట్టించి నోటు కాడ ముద్దబెట్టి మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ మీద నెపం చూపించి గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంది. మాకు ఈ క్రెడిట్ రాదు కదా, మేమెందుకు చేయాలని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం 8 మంది ఎంపీలు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి దాని అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన కనీసం పోరాటం చేయకుండా మౌనంగా వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం మీదకి పోరాటానికి వెళ్లాల్సినటువంటి ధర్మం ఈరోజు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.